కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. మీ బ్యాక్ ఇరెక్ట్గా ఉండాలి. హ్యాండ్స్ క్రాస్ చేసుకోవాలి, లెగ్స్ క్రాస్ చేసుకోవాలి, ఐస్ క్లోజ్ చేసుకోవాలి. వై? బికాస్ కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఫ్లో అవుతుంది. అది ఐస్ ద్వారా 80%, హ్యాండ్స్ ద్వారా 10% అండ్ మన కాళ్ళ ద్వారా 10% అది ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అందుకే మనం ఇలా క్రాస్ చేసుకోవడం వల్ల 100% కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటూ ఉంటామన్నమాట. పాస్ట్ ఆర్ ప్రజెంట్కి వెళ్ళకుండా మనం ప్రజెంట్ మూమెంట్లో అంటే మైండ్ఫుల్గా ఉండి ఆలోచన లేని స్థితిలోకి, అంటే ఎప్పుడైతే ఆలోచన లేని స్థితిలో మనం ఉన్నామో అప్పుడు మాత్రమే కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఫ్లో అవుతుంది మెడిటేషన్లో. సో అప్పుడు హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం యూజువల్గా అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్టేబుల్గా ఉండగలుగుతాం. ఇమోషన్స్ కూడా రిలీజ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఒక 3 డీప్ బ్రీత్స్ అనేది మనం తీసుకోవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ తర్వాత న్యాచురల్ బ్రెత్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు డీప్ బ్రీత్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే న్యాచురల్ బ్రీత్ అనేది ఉందో మన శ్వాసని మనం గమనిస్తూ ఉండాలంతే. సో ఇప్పుడు మనం బాడీ మొత్తము పూర్తిగా రిలాక్స్ చేసుకుంటూ ఉంటాం. సో మన బాడీకి మనం చెప్పాలి కంప్లీట్గా రిలాక్స్ అవ్వమని. సో ఫస్ట్ ఇనీషియల్గా మన లెగ్స్, మన పాదాలు ఉంటాయి కదా, సో పాదాలని రిలాక్స్ చేసుకొని ఇవ్వాలి. తర్వాత మన హీల్ రిలాక్స్ అవుతున్నట్టుగా మనం ఊహించుకోవాలి, అంటే అలా ఫీల్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన కాఫ్ మజిల్స్ రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత మన నీస్, మన మోకాళ్ళు రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత మన థైస్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మన అబ్డామెన్ పార్ట్ రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మన బ్యాక్, మనం కూర్చునే పార్ట్ రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. మన స్పైనల్ కార్డ్, మన బ్యాక్ ఏదైతే ఉందో వీపు భాగం రిలాక్స్ అవుతున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి. తర్వాత మన చెస్ట్ భాగం రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మన హ్యాండ్స్, ఫింగర్స్, ఆర్మ్స్, షోల్డర్స్, మన ఎల్బోస్ రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. సో పూర్తిగా మన డౌన్ పార్ట్ అనేది రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ మన నెక్ భాగం రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి.
మన ఫేస్, చిన్, లిప్స్, ఇయర్స్, మన చీక్స్, నోస్, ఫోర్హెడ్ రిలాక్స్ అవుతున్నట్టుగా భావన చేయండి. తర్వాత మన తల భాగం పూర్తిగా విశ్రాంతిగా రిలాక్స్ అవుతున్నట్టుగా భావన చేయండి. ఇప్పుడు పై నుండి కింది వరకు టోటల్గా మీ బాడీ అంతా రిలాక్స్ అయ్యింది. మీకు ఎటువంటి ఆలోచనలు వచ్చినా కూడా జస్ట్ ఒక అబ్జర్వర్ లాగా మాత్రమే చూడండి. ఆలోచనలతో పాటు ఎక్కడికి వెళ్ళొద్దు, జస్ట్ గమనించాలంతే. కొత్త ఆలోచనల్ని క్రియేట్ చేయొద్దు. అండ్ ఆలోచనల్ని కంట్రోల్ కూడా చేయొద్దు. జస్ట్ ఒక అబ్జర్వర్ లాగా మాత్రమే, ఒక సాక్షిగా చూస్తూ ఉండాలి. మెల్లిగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. సో మైండ్ కూడా ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. పూర్తిగా ఇప్పుడు మీ బాడీ, మైండ్ చాలా సైలెంట్గా, పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా ఉంది. మీకు కలర్ కూడా కనిపించవచ్చు, వైట్గా అయినా కూడా కనిపించవచ్చు. మీ ఇన్నర్ మైండ్లో కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఎటువంటి కలర్ కనిపించినా కూడా అది ఎనర్జీనే. సో ఆ ఎనర్జీ, ఎటువంటి కలర్ కనిపించినా కూడా అది ఎనర్జీగా భావించి ఆ ఎనర్జీ మీలోకి ఇన్వైట్ చేసుకోండి. మనం సర్టెన్ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయినప్పుడు మనకు అలా కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఇప్పుడు బలూన్ టెక్నిక్ని గైడ్ చేస్తూ ఉంటాను. జస్ట్ మీరు విజువలైజ్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు మనం ఒక బీచ్ దగ్గర ఉన్నట్టుగా ఊహించుకోండి. అంటే మీరు మాత్రమే ఆ బీచ్ దగ్గర ఉన్నట్టుగా ఊహించుకోండి. బీచ్లో అలా ఇసుక పైన కూర్చున్నట్టుగా భావన చేయండి. ఆ ఇసుకను గల మీరు ఫీల్ అవ్వాలి. ఏదైతే బీచ్లో శాండ్ ఉంటుంది కదా, సో ఆ ఇసుకను కూడా, ఆ శాండ్ను కూడా మీరు ఫీల్ అవ్వాలి. సో ఆ ఇసుక పైన కూర్చున్నప్పుడు బీచ్లో అలా వేవ్స్, అలలు వస్తూ వెళ్తూ ఉంటాయి. వాటిని గమనిస్తున్నారు. ఆ కూల్ బ్రీజ్ అనేది మీ ఫేస్కి తగులుతుంది. సో మీరు చల్లగా ఫీల్ అవుతున్నారు. అలా ఇమాజిన్ చేయండి. సో అక్కడ మీ చుట్టూ కూడా ఎన్నో చెట్లు, ఫ్లవర్స్ ఉన్నట్టుగా మీరు చూస్తున్నారు. మంచి స్మెల్స్, సువాసనలు కూడా వస్తున్నాయి. ఆ
ప్లేస్ ఓన్లీ మీరు మాత్రమే వెళ్ళే ప్లేస్ అన్నమాట. మీరు ఒక్కరు ఉన్నారు అక్కడ. సో చాలా ఫ్రీగా మీరు అక్కడ ఇసుకలో పడుకున్నట్టు భావన చేయండి. హ్యాపీగా ఇసుకలో పడుకుని ఆకాశాన్ని చూస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. ఇప్పుడు ఆకాశం వైపు చూస్తే మీకు అక్కడ మబ్బులు, క్లౌడ్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా ఒక రకమైన షేప్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది ఆ క్లౌడ్స్ని చూస్తూ ఉంటే. అంటే మీకు నచ్చే విధంగా ఉందన్నమాట క్లైమేట్, చాలా ప్లెజెంట్గా. చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. బికాజ్ అది మీ ఫేవరెట్ అండ్ మీ సీక్రెట్ ప్లేస్. మీకు మాత్రమే ఎంట్రీ ఉంది. ఇప్పుడు మీకు ఇష్టమైన బెలూన్, మ్యాజిక్ బెలూన్ కలర్ అక్కడ కనిపిస్తుంది మీకు. సో మీకు ఇష్టమైన కలర్ బెలూన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. అది హీలియం బెలూన్. అలా గాలిలో ఎగురుతూ ఉంటుంది. బట్ ప్రస్తుతం మాత్రం ఆ హీలియం బెలూన్ అనేది ఒక 1 feet డిస్టెన్స్లో ఉంది. మీకు గాలిలో ఎగురుతుంది, కానీ ఆ మ్యాజిక్ బెలూన్ ఏంటి అంటే ఒక థ్రెడ్తో కట్టి మీ హార్ట్కి టై చేసి ఉంది. సో ఈ మ్యాజిక్ బెలూన్కి కట్టిన థ్రెడ్ మీ హార్ట్కి టై చేసి ఉంది. అలా విజువలైజ్ చేయండి. సో ఆ బెలూన్ ఏంటి అంటే మీ ఫ్రెండ్ లాగా భావించండి. సో ఆ మ్యాజిక్ బెలూన్ ఏంటి అంటే మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్టుగా విజువలైజ్ చేయండి. నార్మల్గా మనం మన ఫ్రెండ్తో అన్నీ షేర్ చేసుకుంటాం కదా. సో అదేవిధంగా ఈ మ్యాజిక్ బెలూన్ ఎలా పనిచేస్తుంది అంటే మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, మనకి ఇష్టం లేని మెమరీస్ గుర్తొస్తున్నప్పుడు, మనకు సరికాని నమ్మకాలు ఉంటాయి కదా, బిలీఫ్స్, అండ్ కొంతమంది అవమానాలు కూడా ఎన్నో భరించి ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం లోపలే పెట్టుకొని ఉంటాం. ఎప్పుడు తలుచుకున్నా కూడా మనకు చాలా బాధగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఓసిడి ప్రాబ్లం మీకుంది అని మీరు భావిస్తున్నారో అది కూడా రిలీజ్ అయిపోతుంది. సో మీకు అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, అలాంటి భయం ఉన్నప్పుడు అది గుర్తు చేసుకొని మీరు అనుకోవాలి. ఎలా అంటే, నా నుండి ఏవైతే సరికాని భయాలు ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అయిపోవాలి అని అనుకోవాలి. సో అలా అనుకున్నప్పుడు ఆ థ్రెడ్ నుంచి ఈ ఇమోషన్ ఏదైతే ఉందో, భయం అనేది ఆ బెలూన్లోకి వెళ్ళిపోతుంది. సో మీరు ఆ భయాన్ని రిలీజ్ చేస్తున్నారు. అలా మీరు భావన చేయగానే ఏదైతే భయం ఉందో అది మీరు మీ హార్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ థ్రెడ్ నుంచి బెలూన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఇది ప్రాసెస్ అనేది మీకోసం మీరు చేస్తున్న అతిపెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ ద్వారా మీలో ఉన్న భయాలన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారు. ఇప్పటివరకు ఏవైతే సరికాని ఆలోచనలు ఉన్నాయో
నాకెందుకు ఈ ప్రాబ్లం, నాకెందుకు ఈ భయం అని అనుకుంటూ ఉన్నారు కదా. సో ఆ భయం అంతా కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఈ మ్యాజిక్ బెలూన్ అనేది దానిలోకి తీసుకొని వెళ్తుంది. సో మీ నుంచి ఆ బాధని దూరం చేస్తుంది ఈ బెలూన్. మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఏవన్నా భయాలు కానివ్వండి, ఏవైనా కూడా రాంగ్ బిలీఫ్స్ కానివ్వండి, ఎలాంటి ఇమోషన్స్ కానివ్వండి, కోపం కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, డిప్రెషన్ కానీ, ఏదైనా కూడా మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుని రిలీజ్ చేయండి. సో మీరు అలా చూస్తూ ఉండగానే ఆ బలూన్ చాలా పెద్దదిగా పెరుగుతుంది. ప్రతి ఒక్క ఇమోషన్, మీకు అవసరం లేని ఇమోషన్స్ని 1 by 1, అవసరం లేని ఆలోచనలని 1 by 1 ఆ బెలూన్లోకి రిలీజ్ చేస్తూ వెళ్ళండి. అలా రిలీజ్ చేస్తూ ఉండగా చాలా పెద్దగా పెరుగుతున్న బెలూన్ నిజంగా మనకి అద్భుతమైన ఛాన్స్ని ఇస్తుంది. మన ఇమోషన్స్ అన్నీ రిలీజ్ చేసుకోండి అని చెప్పి మనకి ఆ ఆపర్చునిటీని కలిగిస్తున్న బెలూన్కి నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకోండి. ప్రతి ఇమోషన్ని, అవసరం లేని ఇమోషన్ కానివ్వండి, అవసరం లేని ఆలోచన కానివ్వండి, ప్రతిదీ రిలీజ్ చేయండి. ఎన్నో సంవత్సరాల నుండి ఈ బ్యాగేజ్ని అంతా మోస్తూ ఉన్నారు. సో ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ బ్యాగేజ్ని మోస్తారు? సో ఇప్పటి వరకు కూడా మోసింది చాలు. ఇంకా ఈ ఇమోషన్స్ అన్నీ కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ బెలూన్, మ్యాజిక్ బెలూన్లోకి మీరు రిలీజ్ చేయండి. ఏవైతే సరికాని ఆలోచనలు, సరికాని ఇమోషన్స్ అన్నీ కూడా మీ హెల్త్కి, మీ స్పిరిచువల్ గ్రోత్కి కూడా అడ్డుపడుతుంది ఇప్పటివరకు. సో ఈరోజు అవన్నీ కూడా రిలీజ్ చేయండి. సో ఇవన్నీ రిలీజ్ చేస్తున్నందువల్ల ఆ బలూన్ చాలా పెద్దగా అవుతుంది. మీ ఎమోషన్స్ని, ఆలోచనలని, సరికాని వాటిని అన్నిటినీ కూడా ఆ బెలూన్ ఫిల్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు రెడీగా ఉన్నప్పుడు మీ రైట్ హ్యాండ్లో పక్కన ఉన్న సిజర్స్ని తీసుకొని, అంటే పక్కనే ఉన్న సిజర్స్ని తీసుకుంటున్నట్టుగా మీరు ఇమాజిన్ చేయండి. సో మీ రైట్ హ్యాండ్లో ఈ సిజర్స్ని తీసుకొని ఆ మ్యాజిక్ బెలూన్కి, మీ హార్ట్కి కనెక్ట్ చేసి ఉన్న థ్రెడ్ని కట్ చేయండి. సో ఇప్పుడు ఆ బెలూన్ రిలీజ్ అయిపోయింది కదా. మీరు చూస్తూ ఉండగానే ఆ బెలూన్ మీ నుంచి దూరంగా వెళ్తూ ఉంది. సో ఆకాశం వైపు మెల్లిగా పరిగెత్తుతుంది ఆ బెలూన్. ఆ బెలూన్ని అబ్జర్వ్ చేయండి. అలాగే చూస్తూ ఉండండి. మీ కళ్ళ నుంచి అది డిసపియర్ అయ్యే వరకు కూడా ఆ బెలూన్ని అలా చూస్తూ ఉండండి. బెలూన్ డిసపియర్ అయ్యాక ఇప్పుడు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎంతో లైట్గా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా, హాయిగా ఫీల్ అవుతున్నారు. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫీల్ అవుతున్నారు. గాలిలో నిజంగా విహరిస్తున్నట్టుగా ఉంది. చాలా హ్యాపీగా, హై వైబ్రేషన్స్లో మీరు ఉన్నారు.
అండ్ మీ బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది మీకు. సో ఇది మీ సీక్రెట్ ప్లేస్, మీకు మాత్రమే తెలిసిన ప్లేస్. మీరు ఎప్పుడైనా కూడా ఇక్కడికి రావచ్చు, ఎన్నిసార్లు అయినా కూడా రావచ్చు. మీకు అవసరం లేని ఇమోషన్స్ని, ఆలోచనలని రిలీజ్ చేసుకోవచ్చు. నేచర్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎంత టైం అయినా ఎప్పుడైనా కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. మెయిన్గా నైట్ పడుకునే ముందు, పొద్దున లేవగానే చేసినట్టయితే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో డైలీ ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు చేస్తే సరిపోతుంది. సో ఇమోషన్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేంత వరకు చేసుకోవచ్చు ఈ టెక్నిక్. ఎప్పటికప్పుడు ఇమోషన్స్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే ప్రేమ తత్వం అనేది మన హార్ట్లో ఫిల్ అవుతుంది. ఎప్పుడైతే మనం స్పేస్ అనేది ఇస్తామో ఆ స్పేస్లో ప్రేమ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు రిలాక్స్ స్టేట్లో ఉన్నారు అండ్ ప్రజెంట్ మూమెంట్లోకి మనం వచ్చేద్దాం. సో మళ్ళీ ఒకసారి 3 డీప్ బ్రీత్స్ అనేది తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఇప్పుడు మెల్లిగా మీ అరచేతులని మీ కళ్ళపై పెట్టుకోండి. సో దట్ మీ ఫింగర్ టిప్స్ మీ ఐలిడ్స్ పైన ఉండాలి. So whenever you are ready, మీరు రెడీగా ఉన్నప్పుడు స్లోగా కళ్ళు తెరుచుకోవాలి. ఎట్ ద కౌంట్ ఆఫ్ 4, 3, 2, 1, 0 నిదానంగా కళ్ళు తెరవండి. మీ అరచేతులని చూసుకోండి. క్లాప్ చేయండి.